శ్రీమాత్రే నమః. శ్రీ ప్రత్యంగరా దేవ్యై నమః. హనుమంతుడి గురించి చాలా మందికి తెలుసు. ఆయన దగ్గరికి వెళ్ళినటువంటి వారికి, ఆయన దగ్గర ప్రదక్షిణాలు చేసినటువంటి వారికి, ఆయనకి తమలపాకుల పూజ చేసినటువంటి వారికి వెంటనే అనుగ్రహించేటటువంటి దేవుడు హనుమంతుడు. ఎందుకంటే చిరంజీవి కాబట్టి ఆయన్ని ఆశ్రయించినటువంటి వారికి విశేషమైన అనుగ్రతని అందిస్తూ ఉంటాడు. కానీ కొన్ని అద్భుతమైనటువంటి చాలా అద్భుతమైనటువంటి పూజలు ఉన్నాయి హనుమంతుడి. తాంత్రికంలో చెప్పబడి ఉన్నాయి. అలానే కొన్ని సాత్వికమైనటువంటి విధానాల్లో చెప్పబడి ఉన్నాయి. అటువంటి పూజలు గనక మనం చేస్తే ఆ పూజకు తగ్గ ఫలితాన్ని అతి శీఘ్రముగా అందిస్తాడు హనుమంతుడు. తమలపాకులతో పూజ చేస్తేనే విశేషమైనటువంటి భక్త అనుగ్రతని కలిగించేటటువంటి స్వామి, భక్తులని అనుగ్రహించేటటువంటి స్వామి. విశేషమైనటువంటి హనుమంతుడి యొక్క జ్ఞాపకాలని గుర్తు చేసేటటువంటి పూజా ప్రక్రియలు నిర్వహిస్తే స్వామి ఇంకా ఎంతగా అనుగ్రహిస్తాడో తెలుసుకోండి. అటువంటి పూజే ఈ పూజ. ఇటువంటి పూజలు అతి తక్కువ మందికి తెలుసుంటాయి. పూజారులలో చాలామంది, అతి తక్కువ మంది పూజారులు నిర్వహిస్తూ ఉంటారు. ఎందుకు అనంటే అటువంటి పరిస్థితులు ఆ పూజారులు అనుగ్రహింప చేయటానికి భక్తులకు కానీ, గ్రామానికి కానీ, రాష్ట్రానికి కానీ, దేశానికి కానీ అప్పుడప్పుడు గుర్తు చేస్తూ ఉంటారు. హనుమంతుడికి విశేషమైన అలంకరణలు చేసి ఆ అలంకరణలో ఉన్నటువంటి పరమాత్మాన్ని గుర్తు చేస్తూ ఉంటారు. ఆ పరమాత్మను గుర్తు చేసుకున్నప్పుడు హనుమంతుడి యొక్క విశేషమైనటువంటి మహిమలు గుర్తొస్తూ ఉంటాయి. అటువంటి మహిమ కలిగినటువంటి పూజే ఇది. దీన్ని సాధారణమైనటువంటి భక్తులు వెండి కొండ హనుమంతుడి యొక్క పూజ అంటారు. వెండి హనుమంతుడి పూజ అంటారు. వెండి హనుమంతుడు అంటే వెండి విగ్రహానికి అభిషేకాలు, పూజలు కాదు. వెండి కొండ అంటే కైలాస పర్వతములో హనుమంతుడు సదాశివుడి కోసము సాధన చేసినటువంటి ధ్యాన యోగములో ఉన్నప్పుడు హనుమంతుడికి కొన్ని కలిగినటువంటి అనుభూతులు పరమేశ్వరుడికి తన యొక్క స్వప్న దర్శనంలో పరమేశ్వరుడికి తెలియచేసుకుంటాడు. హనుమంతుడు తనకు స్వప్న దర్శనంలో హనుమంతుడు ఈ విధంగా పరమేశ్వరుడికి చెప్తాడు, తండ్రి, నేను నీ వరము ద్వారా జన్మించినటువంటి వాణ్ణి. నిన్ను సేవించుకోవడం కోసము, నిన్ను పూజించుకోవడం కోసము, నిన్ను సాధన చేసుకోవడం కోసము నేను కైలాస పర్వతానికి వచ్చాను. కానీ ఇక్కడ శరీరాన్ని కత్తిరించేంత చలి, శరీరము చలితో కూడా కట్టయిపోయేటటువంటి పరిస్థితి కలిగినటువంటి చలిలో నీవు నూలుపోగు వస్త్రము కూడా ధరించకుండా నీవు పులి చర్మాన్ని ధరించి, లేదు అంటే విభూదిని ధరించి ఈ చలికొండల్లో ఎలా కూర్చుంటావు తండ్రి అని చెప్పి అడిగితే అప్పుడు పరమేశ్వరుడు చెప్తాడు, నీవు నా శరీరాన్ని మాత్రమే చూశావు, నాలో ఉన్నటువంటి అతి శక్తివంతమైనటువంటి అగ్నిపర్వతాన్ని చూడలేదు. నా లోపల ఉన్నటువంటి శక్తి అంత వేడిని వెల్లదీస్తూ ఉంటుంది. ఆ వేడి వల్ల ఉన్నటువంటి చలి కూడా దూరమై పటాపంచలవుతూ ఉంటుంది. అటువంటి విధానముతో ఉన్నటువంటి సాధనే నేను నారాయణుణ్ణి స్తుతించుతూ ఉంటాను ఈ కైలాస పర్వతంలో కూర్చొని అని చెప్పి అప్పుడు చెప్తాడు స్వామి. ఆ చెప్పిన తర్వాత హనుమంతుడు ఈ విధంగా అంటాడు, తండ్రి, నీ యొక్క కొండపైకి నేను వచ్చాను. ఈ వెండి కొండల దగ్గర నిన్ను సాధన చేసుకుంటున్నాను. చేసుకునేటప్పుడు నా శరీరంలో నుంచి వచ్చేటటువంటి వేడి విజృంభించి ఈ యొక్క చలికొండల యొక్క పర్వతాలన్నిటిని కూడా వేడిగా మార్చి నీ యొక్క శక్తి ఏదైతే ఉందో ఆ శక్తిని ప్రసాదించు తండ్రి అని చెప్పి ప్రార్థిస్తాడు.
ఆ ప్రార్థించినప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహిస్తాడు. దీని అర్థం ఏంటంటే, ఎవరికైనా శరీర వణుకుడు గాని, శరీరానికి సంబంధించిన అధైర్యము గాని, ఫిడ్సులు గాని ఉంటే ఇటువంటి వెండి కొండ హనుమంతుడి యొక్క పూజను చేయండి. వెండి కొండ హనుమంతుడు అంటే సిల్వర్ కలర్ పేపర్లు దొరుకుతాయి. సిల్వర్ కోటింగ్ పేపర్స్. అవి తెచ్చి సింధూర పూజ అయిన తర్వాత హనుమంతుడికి గనక ఆ సిల్వర్ కలర్ పేపర్స్‌ని పెట్టి శివ హనుమత్ అనేటటువంటి మంత్ర ఉచ్చారణతో తమలపాకులతో స్వామికి అర్చన చేసి, ఆ తర్వాత స్వామికి విశేషమైనటువంటి పానకం, వడపప్పు, అరటిపండ్లు నైవేద్యం పెట్టి స్వామి దగ్గర ఈ విధంగా వేడుకుంటే చాలు. తండ్రి, నాకు అనారోగ్య స్థితిని తొలగించు. నేను ఈ విధమైనటువంటి శరీరానికి ఉన్న వణుకుడు రోగం కోసము ఈ పూజని చేశాను. కాబట్టి నీ అనుగ్రత కావాలి అని చెప్పుకుంటే చాలు. స్వామి కరుణిస్తాడు.